వేడి వేడి అరటికాయ బజ్జీ బనానా ఫ్రైటర్స్ తయారు చేసుకునే విధానం చూసుకుందాం. చూసారా, తేనె వేస్తున్నాను. స్వీట్ బజ్జీ మాట, స్వీట్ అరటికాయ బజ్జీ. ఏంటి స్వీట్ అనుకుంటున్నారా? లేదండి, మనం హ్యూమన్ నేచర్ ఏంటి, జనరల్గా హాట్ తిన్నాక స్వీట్ తినాలనిపిస్తుంది కదా. ఒకే దెబ్బతోటి స్వీట్ హాట్ కూడా తినేయచ్చు మాట. శనగపిండి ఒక కప్పు తీసుకోండి. అందులో ఉప్పు, కారం, పసుపు, ధనియాల పౌడరు, జీలకర్ర పౌడరు, అలాగే కారం వేసుకోవాలి. ఇంకా గరం మసాలా కూడా వేసుకుందాం. ఈ లోపల ఏం చేద్దామంటే స్టవ్ మీద మూకుడు పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి దాన్ని శుభ్రంగా హీట్ చేసుకుందాం. ఈ లోపల మనం ఈ బ్యాటర్ని, శనగపిండిని బజ్జీల పిండిలాగా నీళ్ళు వేసి కలిపేసుకుందాం. ఈ బజ్జీల పిండిలో నీళ్ళు వేసి కలిపేసుకున్న తర్వాత మనం హీట్ చేసిన ఆయిల్ని 2 స్పూన్లు ఇందులో వేస్తే అప్పుడు ఏమవుతుందంటే మనం బజ్జీ వేసుకుంటే కరకరలాడుతుందండి. బజ్జీ మనం కొరికేటప్పుడు క్రిస్పీగా అనిపిస్తుంది. మన పెరట్లో అరటికాయలు ఉన్నాయి, అది ఇంతకుముందు మీద కొంచెం పెద్ద సైజు అయ్యాయి. వాటిని మనము ఫ్లాట్గా కట్ చేసుకుందాం. అంటే అరటికాయ ఎంత సైజు ఉందో అంతే సైజు బజ్జీ వేసుకుందామండి. అప్పుడు టపటపా 100 బజ్జీలు తినేయం, ఒక 2 బజ్జీలు సరిపోతాయి. ఇలా ఫ్లాట్గా వేసుకోండి. మీరు తొక్క కావాలంటే ఉంచేసుకోవచ్చు, ఆర్గానిక్ కదా, బాగుంటుంది తొక్కతో తిన్నా కూడా. ఇప్పుడు ఈ బ్యాటర్లో ముంచి ఈ ఫ్లాట్ బజ్జీని మనం వేసుకుందాం. అరటికాయ బజ్జీ చూసారా, నోరు ఊరుతుందా లేదా? నేనైతే అప్పటికప్పుడు తినేద్దాం అనుకున్నాను, కాకపోతే వీడియోలో పెట్టాలి కాబట్టి లాస్ట్ వరకు ఉంచాను. తెలుసండి, చాలా బాగుంటాయండి. మీరు బయట వెళ్ళి ఏమో కొనుక్కుని తినేయక్కర్లేదు, 5 నిమిషాల్లో అయిపోతే 4 బజ్జీ వేసుకొని సరిపోతుంది, కడుపు నిండిపోతుంది కదా. చూడండి ఎంత బాగున్నాయో, చూడండి ఎంత సాఫ్ట్గా, ఎంత మనం కొరికేటప్పుడు మాత్రం క్రంచీ సూపర్ అనిపిస్తాయండి. చూడండి చూడండి ఎంత బాగున్నాయో బజ్జీ. ఇప్పుడు ఇంకో 2 వేసేసుకుంటాను. 4 బజ్జీ సరిపోతాయండి మన పట్టుకే. 2 ఒకరికైతే 2 మనం తినవచ్చు. చూసారా ఎంత బాగున్నాయో. దీన్నే మీరు చక్కగా ఏదైనా హాట్ సాస్ వేసుకుని, అంటే మిర్చి సాస్ వేసుకుని కానీ, టమాటో సాస్ వేసుకుని కానీ, పచ్చడి వేసుకుని కానీ తింటే సూపర్ ఉంటుంది. అది హాట్. లేదా వెంటనే స్వీట్ ఆకులు వేస్తుంది కదా, ఒక బజ్జీలో మీరు తేనె వేసుకుని తింటే ఉంటుందండి, సూపర్ ఉంటుందండి కదా. మీరు ట్రై చేయండి. ఒకే దెబ్బకు 2 పెట్లు ఒకేసారి హాట్ తినేయచ్చు, స్వీట్ తినేయచ్చు. అరటికాయ బజ్జీ చాలా యమ్మీగా ఉంటుంది. ప్రయత్నం చేయండి, మీ అందరికీ వచ్చులేండి, కానీ ఈ విధంగా తినడానికి ట్రై చేయండి. హాట్ బజ్జీ, స్వీట్ బజ్జీ. ఓకే.